సింగరేణికి గుండె లాంటిది మణుగూరు. మణుగూరు సింగరేణి ఏరియాలో 3 ఓబీ కంపెనీలు తమ విధులను నిర్వహిస్తున్నాయి. దుర్గా ఇన్ఫ్రా, విపిఆర్ ఇన్ఫ్రా, గౌరీ ఇన్ఫ్రా కంపెనీలలో సుమారు 3,500 మంది కార్మికులు పనిచేస్తుండగా సింగరేణి కార్మికుల కంటే ఆఫ్లోడ్ కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండటం యాజమాన్యానికి సవాల్గా మారింది. ప్రైవేట్ ఓబీ కంపెనీలతో పాటు అనేక చిన్న కంపెనీల్లో మరో 3,000 మంది వరకు పనిచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, బీహార్, మహారాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులే అధికంగా ఉండటం గమనార్హం. కార్మికులకు పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా యాజమాన్యాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. గౌరవ కంపెనీ దుర్గా కంపెనీలలో పనిచేస్తున్నటువంటి కార్మికులను గాలికి వాళ్ళ ప్రాణాలు గాలికి వదిలేసిన పరిస్థితుల్లో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న ఒక కార్మికుడు టైర్ బ్లాస్టింగ్ అయ్యి అక్కడికక్కడికి చనిపోవడం జరిగింది. ఒక కార్మికుడు సీరియస్గా సాగు బతుకుల మధ్యలో ఈరోజు కొత్తడంలో ఉన్నాడు. మిగతా కార్మికులకు కూడా గాయాలైన పరిస్థితి ఉంది. అదేవిధంగా సింగరేణి కార్మికుడు కూడా ప్రధానంగా ఒక 2-3 నెలల క్రితం ఒక కార్మికుడు ఆ వెహికల్లోనే అంటే టిప్పర్లోనే దిగుతూ అక్కడ నుంచి ఆడ చనిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా మణుగూరు పరిధిలో పనిచేస్తున్నటువంటి మేనేజర్లు అయితేంది, జిఎం అధికారులు అయితేంది పర్యవేక్షణ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందుతూ ఉంది. అందుకే ఇక్కడ మణుగూరులో సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి 2-3 ప్రాణాలు పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే కానీ జరే ఏదైతే ప్రైవేట్ కంపెనీలకి కొన్ని డబ్బులకి కక్కుర్తికి ఆశపడి మనం వాళ్ళకి కంపెనీలకు ఇవ్వటం వల్ల వాళ్ళు ఫిట్నెస్ లేని బండ్లు నడపడం, అదేవిధంగా కార్మికులకు సేఫ్టీకి సంబంధించినటువంటి క్యాపులు కానీ, అదేవిధంగా లెదర్ షూ కానీ, వాళ్ళకి సంబంధించిన జాకెట్స్ కానీ ఏమీ కూడా ఆ కార్మికులకు అక్కడ అందించిన పరిస్థితి మనం కనిపించట్లేదు. మణుగూరు ఏరియాలో 3 ఆఫ్లోడింగ్ కంపెనీలు నడుస్తూ ఉన్నాయి. దాంట్లో దాదాపుగా 1,500 మంది దాకా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మన జనాల కంటే సింగరేణిలో మణుగూరు పనిచేస్తున్న జనాల కంటే కూడా ఎక్కువ 3,000 మంది దాకా ఇలా కాంట్రాక్ట్ వర్క్ కింద పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని విషయానికి వస్తే మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, సేఫ్టీ పరంగా కూడా వస్తే జీరో. వాళ్ళ ప్రైవేట్ యజమాన్యం పట్టించుకోదు, ఇటు వచ్చే సింగరేణి యజమాన్యం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. వీళ్ళు చెప్పినా వాళ్ళు వినే పరిస్థితులు లేరు. అది ఏదైతే సేఫ్టీ రాసుకుంటా ఉన్నారో అది పేపర్లకి పరిమితం అవుతూ ఉన్నది. వర్కింగ్ అవర్స్ ఒక్కొక్కళ్ళు 8 గంటలే చేయాలా, కానీ 8 గంటలు కాదు 12 గంటలు చేపిస్తూ ఉన్నది వీళ్ళ మేనేజ్మెంట్, వాళ్ళ ఓబీ మేనేజ్మెంట్. అయినా అన్నీ తెలుసు సింగరేణి యజమాన్యానికి, కానీ వాళ్ళు పట్టించుకోరు, కామ్గా ఉంటారు.